బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. జీవో నెంబర్ 33ను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరారు. దాంతో వారిని తెలంగాణ భవన్ ముందు పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. జీవో నెంబర్ 33ను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరారు. దాంతో వారిని తెలంగాణ భవన్ ముందు పోలీసులు అడ్డుకున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? రాజ్ కుమార్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ తెలంగాణ భవన్ దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఐసుగా ఏదైతే తెలంగాణ భవన్ వద్ద కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి సంఘ నాయకులంతా కూడా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మినిస్టర్ క్వార్టర్ సంబంధించి అందరినీ కూడా అంటే మంత్రుల ఏదైతే ఉండేటువంటి సముదాయాన్ని మొత్తం ముట్టడించే ప్రయత్నం చేయడం జరిగింది. అవి ముందుగానే తెలుసుకున్నటువంటి పోలీసులు వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారందరినీ అదుపులోకి తీసుకొని కూడా పోలీస్ స్టేషన్ తరలించి అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కార్యకర్తలకు పోలీసులకు మధ్య మాత్రం పెద్ద ఎత్తున వాగ్వాదం తోపులాట కూడా జరిగింది. ఒక్కసారిగా కూడా దానికి సంబంధించి పెద్ద ఎత్తున విద్యార్థి సంఘ నాయకులు రోడ్డు పైకి రావడం, వారందరినీ అదుపులోకి తీసుకోవడం మొత్తం కూడా అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వీరందరినీ కూడా ఎక్కడ ఎలా అంటే ఇప్పటికే డీజీపీ ఆదేశాల అనుసారం ఎక్కడ ఏదైతే శాంతి భద్రతల విభాగం కలిగించే వారికి ముందుకు ఎవరు వచ్చినా కూడా వారిని అరెస్ట్ చేయాలని చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇదే విషయాన్ని కూడా దానికి సంబంధించి మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది. వారు అంటే విద్యార్థి సంఘ నాయకులు మంత్రుల కోటర్ను ముట్టడిస్తారన్న నేపథ్యంలో అందరినీ కూడా అరెస్ట్ చేసి వీరందరినీ పోలీస్ స్టేషన్ తరలించారు. రాజ్ కుమార్, అయితే బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను అయితే పోలీసులు అక్కడ అరెస్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి వారిని ఏ స్టేషన్ కు తరలించారు? రాజ్ కుమార్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి దానికి సంబంధించి వారిని ఎక్కడికి తరలించారు? ఇప్పుడు వీరందరూ అంటే పెద్ద ఎత్తున కూడా ఒక్కసారిగా విద్యార్థి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. దీంతో పాటు కొంతమంది పార్టీ నాయకులు కూడా రావడం జరిగింది. వీరందరినీ కూడా అంటే అందరినీ ఒకే వద్దకు తీసుకెళ్లకుండా వివిధ పోలీస్ స్టేషన్లు ప్రాంతాలకన్నా తీసుకెళ్లి వీరందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ఒకే పోలీస్ స్టేషన్ లో ఇంతమంది ఉంటే కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అక్కడ అని కూడా కొంతమంది అంటే కొన్ని వాహనాలలోకి ఇచ్చి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీరందరినీ అంటే ఎప్పటివరకు ఇష్టపెడతారు చూడాలి. ఎందుకంటే వీరు మినిస్టర్ క్వార్టర్ ను ముట్టడించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని కూడా తెలుసుకున్న నేపథ్యంలో
నేపథ్యంలో వారందరూ రోడ్డుపైకి రావడం, తెలంగాణ భవన్ వద్ద అందరినీ కూడా అదుపులోకి తీసుకొని వీరందరినీ పోలీస్ స్టేషన్లకు దగ్గరలో ఉన్నటువంటి, అంటే ఒక పోలీస్ స్టేషనే కాకుండా మిగతా దగ్గరలో ఉన్నటువంటి పోలీసులందరికీ తరలించడం జరిగింది. దీనిపై ఇప్పటికే అంటే బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నేతలను అరెస్ట్ చేసిన నేపథ్యంలో అందరూ కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే కేవలం మేము మా యొక్క నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు ఇలా అడ్డుకోవడం ఏందని కూడా తోపులాట పోలీసులకు, అదేవిధంగా బీఆర్ఎస్ విద్యార్థి నాయకులకు సంబంధించి తోపులాట కూడా జరిగింది. అయినా పోలీసులు మాత్రం వీరందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. రాజ్ కుమార్, అయితే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు మినిస్టర్ క్వార్టర్ ముట్టడికి అయితే బయలుదేరారు. ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే హైదరాబాద్ మొత్తం కూడా పోలీసులు ఎక్కడ కూడా ఎలాంటి ఘటన జరిగినా కూడా ఓ శాంతి భద్రతల విషయంలో వెనకకు వచ్చే ప్రసక్తే లేదని కూడా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ముట్టడి సంబంధించి ఎలాంటి అనుమతి లేదు కాబట్టి వీరందరినీ అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే గణేష్ నిమజ్జనం కోసం చాలా మంది పోలీసులు హైదరాబాద్ గట్టినగా ఉంది. కానీ ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు మినిస్టర్స్ క్వార్టర్ ముట్టడి ఒక్కసారి కూడా చర్చనీయాంశమైంది. అంటే ఇక్కడ ఎలాంటి సమాచారం లేకుండా ఒక్కసారిగా కూడా ఇంత పెద్ద ఎత్తున విద్యార్థి సంఘ నాయకులందరూ వచ్చి కూడా మినిస్టర్ క్వార్టర్ ముట్టడించే ప్రయత్నం చేస్తారు అన్న నేపథ్యంలోనే ఇక్కడ వీరందరినీ కూడా తెలంగాణ భవన్ వద్దే వీరందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. మన ఏమి తెచ్చుకున్నా బయట